ఈరోజు మన ఛానల్లో ఆంధ్ర స్టైల్లో చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాం. చేప ముక్కలు ఉప్పు కారం పసుపు వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయ ఇంకా టమాటా ముక్కలు మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కడాయిలో ఆయిల్ బాగా మరిగిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసుకున్న దాన్ని ఇందులోకి వేసుకొని 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా 1/2 స్పూన్ దాకా పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం చింతపండులో వేడి నీళ్ళు వేసుకొని నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయ పేస్ట్ని ఇలా కొంచెం సేపు ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకొని దీనిపైన మూత పెట్టుకోవాలి. 5 నిమిషాల తర్వాత దీంట్లోకి కొంచెం కరివేపాకు వేసుకొని మరొక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. మరొక 5 నిమిషాల తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని ఇందులోకి వేసుకోవాలి. దీంట్లో 2 స్పూన్ల దాకా కారం, రుచికి తగినంత ఉప్పు, 2 స్పూన్ల దాకా ధనియా జీలకర్ర పౌడర్, 1 స్పూన్ గరం మసాలా వేసుకొని గరిటెతో కాకుండా ఇలా ఒకసారి అన్నీ బాగా కలిసేలా కలుపుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మరిగిస్తే చేపల పులుసు రెడీ అండి.